మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ అందిస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈరోజు హైదరాబాద్లోనే కాదు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా మన హైదరాబాద్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎంతో ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు అయితే జరిగిపోతున్నాయి. ఆల్రెడీ బడా గణేషుని నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అసలు ఏంటి నిమజ్జనం? నిమజ్జనం ఎందుకు చేయాలి? అసలు నిమజ్జనం యొక్క విశిష్టత ఏంటి? ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. ఆయనతో మాట్లాడి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సంతోషం. సార్, బేసిక్గా మనం హైదరాబాద్లో ముఖ్యంగా వినాయక చవితి ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారో, నిమజ్జన కార్యక్రమాలు అంతకంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది 3 రోజులకి, కొంతమంది 5 రోజులకి, 7 రోజులకి అలాగా. సో బేసిక్గా నిమజ్జనం ఎందుకు చేయాలి? దానికి ఏదైనా విశిష్టత ఉందా? ఇప్పుడు ఇక విష్ణుమూర్తి ఎలాగ వెళ్ళాడు, ఈశ్వరులు వారు వస్తారు కాబట్టి ఈవిడ అభ్యంగన స్నానం చేయడానికి ఒంటికి నలుగు పిండి పెట్టుకుని స్నానం చేస్తున్నారు అమ్మవారు. ఆ స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టినప్పుడు వచ్చినటువంటి ఏదైతే మట్టి లాంటిది ఉందో దాన్ని ఒక సరదాగా, అంటే భర్త వస్తున్నాడు అన్న ఆనందంలో తమకంతో ఒక మూర్తిని తయారు చేసింది. అది అనుకోకుండా ఒక బాలుడులా తయారైంది. దానికి ప్రాణం పోసింది. దాని గుమ్మం దగ్గర కాపలా పెట్టింది భర్త వస్తాడని. ఈ లోపల అక్కడ గజాసురుడితోటి వీళ్ళు చేయాల్సిందంతా చేసి ఆయన దగ్గర వరం తీసుకుని స్వామివారిని తీసుకుని బయలుదేరారు. స్వామివారు వచ్చారు. వస్తే గుమ్మం దగ్గర ఉన్నటువంటి బాలుడు ఈయన అడ్డుకున్నాడు ఈశ్వరుణ్ణి. వాళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరిగింది, వాగ్వివాదం జరిగింది. ఆయన కోపంతో ఆయన శిరస్సుని ఖండించడం జరిగింది. స్నానం అయ్యి పూర్తి చేసుకుని తయారై వచ్చినటువంటి అమ్మవారు ఏంటి ఇలా చేశారు, ఆయన మన బిడ్డ అని చెప్పింది. ఓహో, అలా మన బిడ్డ అని చెప్పేసి ఆయన తను తీసుకొచ్చినటువంటి గజాసుర శిరస్సుని కానీ కథల్లో ఉంటాయి. ఉత్తరం వైపు తల పెట్టుకున్నటువంటి ఏనుగు తలని తీసుకురండి అని చెప్పడం కానీ ఇది కథలో ఒక భాగమైంది. ఆ తలని తీసుకొచ్చి ఆయన అక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు గణేశుడి ఆవిర్భావం జరిగింది. ఇది పూర్తిగా వైదికమైనటువంటి పురాణ గాథ. పురాణం మనకి చెప్పినటువంటి ఒక గాథ. మరి హేతువాదులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇక్కడ దానికి కాలం ఏంటంటే ఈ భాద్రపద మాసం శూన్యంగా ఉంది, శక్తివంతమై ఉంది. అమ్మవారు శక్తి స్వరూపం. విష్ణుమూర్తి అంటే ఎవరు? వ్యాప్తుడు, వ్యాపించి ఉన్నాడు. ఒక ప్రాంతం శక్తివంతంగా ఉంది, వ్యాపించి ఉంది. ఆయన వచ్చి అడిగారు, ఏం కావాలి? ఇంకా అన్నీ ఉన్నాయమ్మా, ఏం కావాలి? సమయం కావాలి. ముందు వెనకల సమయం కావాలి. ఆ ముందు వెనకల సమయం అంటే శివుడు అంటేనే టైం, సమయం. ఆయన లేడు. సృష్టి అంతా జరిగిపోయింది, ఏం కదలట్లేదు, అలా ఉండిపోయింది నిర్జీవంగా. దానికి ఒక సమయం కావాలి కాబట్టి శివుడిని తీసుకురావడానికి వ్యాపించి ఉన్నటువంటి శక్తి వెళ్ళింది. తీసుకుని వస్తూ ఉంటే ఈవిడ ఒక శక్తితో తయారు చేసినటువంటి పదార్థం కదా గణపతి. అంటే అప్పుడు ఇంకా గణపతి కాదు, ఆయన ఒక బాలుడు, శక్తి, అమ్మవారి శక్తితో ఉన్నటువంటి బాలుడు. ఈ సమయాన్ని అడ్డుకుంది. ఆ అడ్డుకున్నందుకు ఆయనకు కోపంతో తల తీసేసి, చాలా తీసేయచ్చు కదా, చంపాలంటే ఇంకో తల ఎందుకు తీశారు? తల తీసేయడం జరిగింది. మరి మళ్ళీ తీసుకొచ్చి ఏనుగు తలని ఎందుకు పెట్టాలి? బాలుడి తలనే తీసింది ఈయనే. ఏనుగు తలను తీసుకొస్తే అంటించగల కెపాసిటీ ఉన్నవాడు తీసిన తలనే పెట్టొచ్చుగా, పెట్టలేదు. ఏనుగు తలని పెట్టాడు. అంటే విపరీతమైనటువంటి మాస్, ఒక ఎనర్జీ. ఇది కేవలం పూర్తిగా అమ్మవారి శక్తి మాత్రమే, పురుష శక్తి లేదు ఇందులో. శివ పార్వతీ పరమేశ్వరుల శక్తి కలిస్తేనే, అంటే అమ్మా నాన్నల యొక్క శక్తే మనం జన్మ తీసుకుంటాం. ఇక్కడ అమ్మ శక్తి మాత్రమే బాలుడు రూపంలో ఉంది. ఆయన మరి అయ్య శక్తి ఏర్పడాలి కాబట్టి ఆయన ఆ శక్తితో గజాసురుడిని పెట్టడం, గజముఖాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు గణపతి అయ్యాడు ఆయన. అంటే గణ అంటే ఏంటి? లెక్క, టైం. శివుడు టైంని ఏర్పరిచాడు. ఇవన్నీ లెక్కలు ఆయన రాస్తుంటాడు. ఏం లెక్కలు రాస్తుంటాడు? మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవాలయం బయట ఈ సాక్షి గణపతి అని ఏదో లెక్క పుస్తకం పట్టుకుని లెక్కలు రాస్తున్నట్టు ఉంటాడు. అంటే కాలానికి, లెక్కలకి అధిపతి ఆయన. ఇక ఆయన తర్వాత చుట్టూ చాలా రకాల శక్తులు ఉన్నాయి. వీటిలన్నింటినీ ఆయన లెక్కిస్తూ ఉంటాడు. అంటే మనకి ఇంకా నవగ్రహాలు చాలా ఉన్నాయి కదా, గణాలన్నీ చాలా ఉన్నాయి, 64 గణాలు ఉంటాయి. ఈ గణాలన్నిటికీ అధిపతి. ఇది ఎలా అయ్యాడు మళ్ళీ? అప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్య, అన్నదమ్ములిద్దరి మధ్య పోటీ వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పోటీ పడతాడు, నేను కూడా నీ కొడుకునే కదా, నాకు గణాలకి ఆధిపత్యం. ఆయనేమో స్పీడ్, కెనటిక్ ఎనర్జీ. నువ్వు ఆధిపత్యం తీసుకోవాలంటే చుట్టిరా, 64 నదుల్లోనూ స్నానం చేసిరా అంటే ఆయన స్పీడ్గా వెళ్ళిపోతాడు, నెమలి వాహనం ఎక్కి తిరుగుతూ ఉంటాడు. అంటే ఇది కెనటిక్ ఎనర్జీ ఎక్కడ ఆగదు, తిరుగుతుంటుంది. ఈయన కూర్చుంటాడు తప్ప తిరగడు. గణపతి అంటే టైం అనేది ఒకే చోట ఉంటుంది కానీ తిరుగుతుంటుంది. సెంటర్ ఆఫ్
అట్రాక్షన్ బిందువు అన్నమాట గణపతి. ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు అంటే ఆయన కనెక్టింగ్ ఎనర్జీ అయ్యాడు, తిరుగుతూ ఉంటాడు. కానీ ఆధిపత్యం ఈయనకి ఇవ్వబడింది, ఎందుకంటే ఇక్కడే ఉండి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. అంటే సమయము శక్తి చుట్టూ తిరిగేవాడు గణపతి. ఈ ఆధిపత్యాన్ని తీసుకుని ఆయనకి గణపతిగా పేరు నామకరణం చేశారు. ఆయనకు ఒక మూషికాన్ని వాహనంగా ఇచ్చారు. శరీరం ఎంత భారీగా ఉంది, ఎలకను వాహనంగా ఇవ్వటం ఏంటి? ఏంటి సింబాలిజం? ఎలక అంటే, మూషికం అంటే దొంగ, దొంగిలించున్నది. ఇక్కడ ఎంత గొప్పగా వెలుతురుగా ఉన్నామమ్మా, కరెంటు పోతే ఏమవుద్ది? చీకటి. చీకట్లో ఏదైనా చేయొచ్చు కదా, దొంగతనం చేయొచ్చు. అంటే చీకటి అంటేనే దొబ్బేస్తుంది దొంగ. అందుకని మూషికాన్ని ఇవ్వడం జరిగింది, అది నల్లగా ఉంటుంది. అంటే అలాంటి బ్లాక్ హోల్, బ్లాక్ ఎనర్జీ గణపతి ఆధీనంలో ఉంటుంది. అంటే ఆయన జ్ఞానము, నాలెడ్జ్. అజ్ఞానం అంటే చీకటి, ఏమీ గుర్తించలేము, గమనించలేము. అందుకని అలా పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే, ఈ భాద్రపద మాసంలోనే జీవ ఉద్భవం జరిగింది, సృష్టి ప్రారంభమైంది. అమ్మవారు దీన్ని తయారు చేశారు. ఇప్పుడు అందరూ అవేర్నెస్గా ఉండడం, ఇంకా సృష్టి ప్రారంభం జరిగింది, ఏమీ లేవు, ఇంకా ఏమీ ఏర్పడలేదు, అంత ప్లేన్. అందుకని దీన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఏమీ లేవు, ఇక్కడ నుంచి సృష్టి మొదలవుతూ ఉంటుంది. మొట్టమొదటి భారతదేశంలో పూజలకి పునాది గణపతి పూజతో. ఆది పూజ్యో గణాధిప, మొట్టమొదటిసారి పూజ జరిగింది, మొట్టమొదటిసారి జన్మ తీసుకుంది, సృష్టి జరిగింది గణపతితో. ఇది మరి దేవతలు, అసురులు, గంధర్వులు వీళ్ళందరూ చేశారు. ఇప్పుడు ఇది మరి ఇక్కడ ఈ యుగంలో, కలియుగంలో ఇక్కడ జరగాలి కదా మనకి. అందుకోసం అమ్మవారు నడిపినప్పుడు వచ్చింది ఏంటి? మట్టి, శనగపిండిలోంచి మట్టి కదా, మనలో ఉన్నటువంటి మట్టి తత్వం. అందుకని చెరువుల్లో ఉన్నటువంటి పూడిక ద్వారా మట్టిని తీసుకొచ్చాం, మూర్తిని తయారు చేసాం. శక్తి కదా అది. మట్టి అంటే మన శరీరంలో పంచధాతువులు ఉన్నాయి, అగ్ని, వాయువు, నీరు, ఆకాశము, భూమి. ఆ భూమి అమ్మ శక్తితో మూర్తిని తయారు చేసాం. ఇక అక్కడ నుంచి మనం పూజలు మొదలుపెట్టాం ఆయనకి. కానీ ఇప్పుడు మట్టితో కాకుండా కొంతమంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కూడా విగ్రహాల్ని తయారు చేసి పూజిస్తూ ఉంటారు. మరి మనం ఏదైతే మట్టి విగ్రహాన్ని పూజిస్తామో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ని కూడా పూజిస్తాం. 2 ఒకటే అవుతాయా అప్పుడు? అవదు, 100% అవదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది నీటిలో కరగదు కదా. అవును. అంటే భూమిలో విత్తనం వేస్తే, అంటే ఇప్పుడు ఈ గణపతి మనం మట్టితో తయారు చేసిన పూజించిన గణపతిని తీసుకుందాం. ఒక మట్టి కుండీలో వేసి నీళ్లు పోస్తే కరిగి మరి మృతికగా తయారవుతుంది. దాంట్లో ఒక విత్తనం వేస్తే మొలకెత్తుతుంది. దీంట్లో వేస్తే మొలకెత్తుతుందా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో? జీవానికి ప్రోద్బలం కాదు. అందుకని ఇలాంటి సింథటిక్స్ మనం చేయకూడదు, మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం. అందుకనే మనకు వైపరీత్యాలు వస్తున్నాయి. అవును. మన విజయవాడ చెప్పుకోవచ్చు, అంతకుముందు కేరళలో ఫ్లడ్స్. అంటే బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ప్రకృతిని పాడు చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది పెడుతున్నాం. సహజంగా చేయాల్సింది దీనికి అర్థం ఇది. అంటే పూర్తిగా తెలియకపోవడం వల్ల ఇలా చేస్తున్నాం. అంటే గణపతి నవరాత్రులు అంటే డీజేలు, వెకిలి డ్యాన్సులు, ఆ విగ్రహాలు కూడా మనం చూసాం. ఇది అజ్ఞానంతో చేస్తున్నాం, భక్తితో చేస్తున్నాం. ఇదంతా కూడా మనందరినీ అవేర్నెస్ చేయడానికి అమ్మవారు, అయ్యవారు ఆడుతున్నటువంటి ఒక చిన్న గేమ్. దీన్ని మనం అందంగా చేసుకుని ఉంటే ఆనందంగా ఉంటాం, ఆర్భాటంగా చేస్తే అధోగతి పాలవుతాం. దీన్ని మనం శ్రద్ధగా చేసుకోవాలి, భక్తి శ్రద్ధలతో. దీనికి ఎంత ఉంది. ఇక ఆ పూజ చేయటానికి అంటే ఆ మృత్తికకి, ఆ మట్టికి శక్తి రావాలి కదా. ప్రకృతి అంతా కూడా వనమూలికలతో నిక్షిప్తమై ఉంది. ఇక్కడ మనం ఇది చంద్రుడిని ప్రధానంగా చేసుకుని చేస్తాం. చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఔషధులు అంటారు. ఈ మూలికలు ఔషధ మూలికలు, వృక్షాలు, చెట్లు. అంటే అందులో కొన్ని రకాలు, 21 రకం. అపామార్గాని, పత్రి, గరికని, మారేడు, సంపంగ, ఇలా కొన్ని రకాలు, మొగలి, ఇలా ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రితో, అంటే వాటిల్ని ఉచ్చరించడం ద్వారా, స్పర్శించడం ద్వారా, దర్శించడం ద్వారా మనం అందరం కూడా శక్తివంతులం అవ్వాలి అని శాస్త్రం. ఆయన ఏం చేసుకుంటాడు? మట్టి రూపంలో ఉన్నాడు, మీరేమో అపమార్గ సమర్పయామి అని ఉత్తరాయణ ఇచ్చాము. ఏం చేసుకుంటాడు ఆయన? ఆ ఉత్తరేణిని పలకడం ద్వారా, ముట్టుకోవడం ద్వారా, అక్కడ ఇవ్వడం ద్వారా, ఆ గదిలో ఆ గాలి, ఆ వైబ్రేషన్స్ వ్యాప్తించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సృష్టి ప్రారంభమైంది, బ్యాక్టీరియా అంతా విజృంభిస్తూ ఉంటుందిగా. ఎంప్టీనెస్లో ఎప్పుడు కూడా చీకటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాంటి వాటిని ఆపడం కోసం అమ్మవారు శక్తి రూపంలో ఈ ప్రక్రియను పెట్టడం జరిగింది. అసలు అంటే మనకు తెలియని అడ్డమైన గడ్డి కోసి తెచ్చి పెట్టేస్తుంటాం, దాని పేరు కూడా తెలియదు. ముందు తెలుసుకోవాలనే
తృష్ణ ఉండాలి, తెలుసుకోవాలి. అప్పుడు దాని మీద సాధన చేయాలి. ఓకే. నిమజ్జనం ఒక్కొక్కళ్ళు రోజు చేస్తూ ఉంటారు, 5వ రోజు చేస్తూ ఉంటారు. సో, ముఖ్యంగా నిమజ్జనం చేయడానికి గల కారణం ఏంటి? అంటే మనం ఆడ్ నెంబర్స్‌లోనే చేస్తుంటాం. లైక్ థర్డ్ కానీ, ఫిఫ్త్ కానీ, అవును. సెవెంత్ కానీ అలా. ఛేదించడానికి వీలు లేని సంఖ్యలు. అదే మనకి బేసి సంఖ్య సరి సంఖ్యలు. సరి సంఖ్యల్లో చేరు బేసి సంఖ్యల్లో చేస్తారు. అంటే 3, 5, 7, అవును. 9 ఇలా. అంటే ఇది లెక్క ఏమీ లేదు, ప్రామాణికం, ఓపిక, శ్రద్ధ. 9 రోజులు చేస్తే స్వామి మా ఇంట్లో ఉంటాడన్న నమ్మకం నాకు ఉందనుకోండి, నేను 9 రోజులు చేస్తాను. ఒరిజినల్గా ఇది భాద్రపద మాసము. మాసం అంటే 30 రోజులు. అంటే మనకి కృష్ణపక్షము, శుక్లపక్షం అంటే చంద్రుడి యొక్క నడకని ఆధారంగా చేసుకొని చేస్తాం. అంటే వెళ్ళే కొలది ఇప్పుడు ఈ దగ్గర మనకి రేపు ఇవాళ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు వృద్ధి పొంది ఉంటాడు, తర్వాత క్షీణిస్తూ ఉంటాడు అమావాస్య వరకు. దాన్ని ప్రధానంగా చేసుకుని ఈ కార్యక్రమాలు, పూజలు అవి చేస్తాం. ఓపిక, ఒకరోజే చేయగలం, ఒకరోజే చేస్తాం. మండపాల్లో పెట్టారు అంటే ఇక్కడ మండపాల్లో పెట్టడం అనేదేమో జనాల్లో ఐకమత్యం రావాలి, స్వతంత్రం ఆ పోరాటం తర్వాత పెట్టింది. ఇది ముంబైలోనే స్టార్ట్ చేశారు, గొడవలు ఎక్కువ అవుతున్నాయి, వీళ్ళందరిలోనూ ఐకమత్యం రావాలి అని చెప్పేసి అని పెట్టడం జరిగింది తప్ప ఇలా కలిసి వీధుల్లో చేసుకోవటం అనేది వేద ప్రమాణం కాదు. ఎవరిళ్లలో వాళ్ళే చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ అందరం కలిసి నిమజ్జన చేయడం ద్వారా మట్టికి శక్తిని ఆపాదించాం పత్రితో. ఈ మట్టిని పత్రిని పట్టుకెళ్ళి జలాలలో కలపడం ద్వారా జలం అంటే మనం ఆ జలం మీదే ఆధారపడి దాహార్తిని తీర్చుకునేవాళ్ళం, వంటలకు ఉపయోగించుకునేవాళ్ళం. ఇప్పుడు చెరువులు అవి ఏమి లేవు, అంత క్యాన్ వాటర్, ప్లాస్టిక్ వాటరే, క్యాన్సర్ వాటరే. క్యాన్ వాటర్ కాదు, అది క్యాన్సర్ వాటర్. ఆ వాటర్ని వాడుతున్నాం కాబట్టి మనకు చెరువులతో పని లేదు. చెరువులు కనపడితే పూడ్చేద్దాం, చెత్త అంతా డంప్ చేసేద్దాం, విషపూరితం చేద్దాం అంతే. ఆ దృష్టి కాదు. శుభ్రంగా ముందు ఫస్ట్ మట్టిని పూడిక తీశారు, చెరువు విశాలమైంది, దాంట్లో మట్టిని తీసుకొచ్చి విగ్రహాలు తయారు చేసుకున్నారు, మళ్ళీ తీసుకెళ్ళి పైన దాంట్లో కలిపారు. అంటే చెత్త అంతా పైకి వచ్చింది, రీసైకిల్ జరుగుతుంది. ఇదంతా పాత మట్టి పైకి వచ్చిందమ్మా. ఇప్పుడు పూజ చేసాం, మట్టి ఎనర్జైజ్ అయింది కదా, మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో కలిపాం. ఇప్పుడు దాంట్లో జీవిస్తున్నటువంటి జీవరాశికి రేపు ఉద్దటమైన దాహార్తి తీర్చినప్పుడు మనకు ఆరోగ్యాన్ని కలిగించడం కోసం నిమజ్జనము. అది 3 రోజులు చేస్తేనే, 10 రోజులు చేసినా ఆ పత్రి అంతా అందులోకి వెళ్తుంది, అక్కడ చీకిపోతుంది. అది భూమికి, పశుపక్షాదులకి, పంచభూతాలకి కూడా మంచి జరుగుతుంది. అసలు ఇప్పుడు చేసే విగ్రహాలే నిమజ్జనం చేయకూడదు, ఇంకా చేయకూడని పనులే ఉంటాయి. తాగేసి ఉంటారు అందరూ, ఆనందంగా జోష్గా డ్యాన్స్ చేయాలని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుకోవాలని. ఇవి దానివల్లే యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరు చేస్తారు? భక్తితో చేయాలి. ఏది చేసినా ఆడంబరం కోసం మేము ఇంత పెద్ద విగ్రహం పెట్టాం, దానికి డబ్బులు కట్టలు వేసాం, లేకపోతే చేతిలో పెట్టినటువంటి లడ్డూని ఇన్ని లక్షలకి పాట పాడుకున్నాం. ఇదంతా ఆడంబరమే కానీ భక్తి ఎక్కడ కనపడుతుంది? భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇది అంటే ఫస్ట్ మొట్టమొదటి కార్యక్రమం. ఆయన ఎందుకు ఆయనకి ఎందుకు ఆ జన్మని, ఆ స్థితిని భగవంతుడు ఇచ్చాడు, ఆయన ఎందుకు మళ్ళీ మనకి ఇదంటే మనకు పురాణాల రూపంలో ఇలా చేసుకోమని ఎందుకు చెప్పారు అన్నది కాకుండా లౌకికం ఇదంతా. లౌకికంగా చేసినప్పుడు నాకు ఇబ్బంది కలగకూడదు, మీకు ఇబ్బంది కలగకూడదు. అలా చేసుకోగలిగితే అందరికీ శ్రేయోదాయకం. అంటే గొప్పగా చేస్తే డీజే ఎక్కువ పెడి, సౌండ్ ఎక్కువ పెడితే భగవంతుడు ఎక్కువ ఆశీర్వదిస్తాడు కాదు. భగవంతుడు అలా ఆశీర్వదించడు. అలాంటి దానికోసం ఆయన ఎదురు చూడట్లేదు. ఆయన మామూలుగానే ఆయనకి పెద్ద చెవులు ఇవ్వడానికి కారణం ఏంటంటే చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా వింటాడు. అంత పెద్ద పెద్ద సౌండ్ పెడితే శపిస్తాడు తప్ప. అంటే మన ప్రకృతిని పాడు చేయకుండా మనం తరిస్తూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా గొప్ప గొప్ప విశేషాలన్నీ మాకు చెప్పారు. సో మా ఆర్టీవీ ప్రేక్షకులు కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నారు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా. చూశారు కదా, ఇది మన స్పెషల్ ఇంటర్వ్యూ విక్రమాదిత్య గారితో. సో చాలా గొప్ప విషయాల్ని మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.